ఓం నమ శివాయ. జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్య కృత శివానందలహరి. ప్రథమ శ్లోకం. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజత్తప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే. శివాభ్యాం అస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. కళారూపులైన వారు, చంద్రుని శిరస్సుపై ధరించిన వారు, అన్యోన్య తపస్సులకు ఫలమైనట్టివారు, భక్తులకు కర్మఫలాదులను ప్రసాదింపచేయువారు, ముల్లోకములకు అత్యంత శుభదాయకులుగా ఉండువారు, తలచినంతనే హృదయమునందు మరలా మరలా ప్రసన్నులగువారును, ఆనందముతో పాటు స్వరూప సాక్షాత్కారానుభవమును కూడా కలుగుజేయువారు అగు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు ఇవే నా నమస్కారములు. రెండవ శ్లోకం. గళంతి శంభో త్వచ్చరిత సరిత కిల్బిషరజో గళంతి ధీకుల్యాసరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదభువి శివానందలహరి. శాంతి సుఖములకు ఉత్పత్తి స్థానమైన ఓ శివా, నీ చరిత్రమెనుడు నది నుండి స్రవించి ప్రవహించుచు పాపముల నుండి ధూళిని అణచుచున్న ఈ శివానందలహరి బుద్ధి అను పిల్లకాలువు గుండా వచ్చి సంసార తాపమును చల్లార్చుచు నా హృదయమును మడుగులో పడినది. ఈ ఆనంద ప్రవాహము ఇక ఈ మడుగును వదిలిపోకుండా స్థిరముగా ఉండేటట్లుగా అనుగ్రహింపుము దేవా. మూడవ శ్లోకం. త్రయీవేద్యం హృద్యం త్రిపురహరం ఆద్యం త్రినయనం జటాభారోదారం ఇచలతురగహారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయి భావం పశుపతిం చిదాలంబం శాంబం శివం అతివిడంబం హృది భజే. మూడు వేదములచే తెలియబడిన వాడును, మనస్సుకి సంతోషము కలిగించువాడును, స్థూల సూక్ష్మ కారణ శరీరములను నియంత్రించి